Doordarshan News. Welcome. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదు రోయికై. నా లైఫ్ లాంగ్ అవడానికి జాగింగ్ చేస్తున్నాను, నా ఈగో స్ట్రాంగ్ అవడానికి స్మోకింగ్ చేస్తున్నాను. ప్రతి మనిషికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుందండి. నాకు స్మోకింగ్ ఒకటైతే ఇంకొకటి అక్షిత. చూసిందంటావా? నెల నుంచి నేను చూడటం, నువ్వు దాన్ని చూడటం, జనాల మన పిచ్చోళ్ళ చూడటం, ఇది తప్ప వేరే సీన్ లేదురా. అడ్డదినంగా వాక్కుండా అర్థమయ్యేట్లు చెప్పరా. హేరా, రోజు 10 గంటల వరకు పడుకుంటే నన్ను పళ్ళు కూడా తోనికుండా పరుగులు పెట్టించి ఇప్పుడు ఈ ఎదవ ఎంక్వైరీలు ఏంట్రా? అర్థం కాని సినిమా నేను చూస్తానేమో కానీ అది మాత్రం నేను చూడదురా బాబు. పద. అరే మమ్మ, తను వెళ్ళిపోతుంది. లే, నీ అబ్బా వెళ్ళిపోతుందంటే ఎర్ర వస్తున్నారా? నేను కూడా ఎక్కువ. హాయ్. వచ్చిందా? కూర్చుంది. అది నీ అక్షిత కాదు బావా, నా రక్షిత. నీ ఇక్కడ మనం వచ్చింది నా లవర్ వెయిటింగ్ కోసం, నీ లైటింగ్ కోసం కాదు. సర్లే, సినిమా అనేది ఒకటి వచ్చిందని చూసే వాళ్ళకి కాకపోయినా కనీసం తీసిన వాళ్ళకైనా తెలియదు. డైలీ సీరియల్ లాగా రోజు దాన్ని చూస్తున్నావని నీకు నాకు తెలిస్తే సరిపోదు. ఏమోరా, తనకి ఎదురాలంటే భయం వేస్తుంది. అబ్బో, ఎదురెళ్ళాలంటే భయం వేస్తుంది, వెనకబడాలంటే బద్ధకం వేస్తుంది, అంటే అది వేరేవాడితో దొబ్బేస్తుంది. అంతేనంటావా? ధీరజ్ గురించి ఎలా అన్నాడు? సరే, రేపు ఎలాగైనా అమ్మాయిని ప్రపోజ్ చేసేద్దాం. ఐ లవ్ యూ. ఈరోజు ఎలాగైనా చెప్పేస్తాను రా. సూపర్ బావా. వికెట్ తీసే ముందు బౌలరు, ప్రపోజ్ చేసే ముందు లవరు, ఇదే కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఏడ్చాలే, పక్కెళ్ళి పోసుకొని వస్తా. ఏంట్రా, తమిళ సినిమా హీరోలా ఫేస్ పెట్టావు? అమ్మాయి నో అందా? బండి కదలంది. అదేంటి, 1 లీటర్ పెట్రోల్తో ఆపరేట్ చేసినా కోఆపరేట్ చేయట్లేదా ఇది? ఈశాన్యంలో బరువు ఎక్కువైనట్టుంది, ప్యాంట్ జారిపోతుంది. బా, మన నేషనల్ గేమ్ ఏంటి బా? ఈ టైంలో ఏంటి బే? చెప్పు బే. హాకీ. మనం వేసుకునే బ్రాండ్ చాకీ. మన సీన్ కూడా నీకో 1000 బాకీ. దిగో నీకి. Doordarshan News. Welcome. సిర్రాకు పెట్టకన్నాయ్, వేదమ్ము కొడితే నీకేటన్నా.
తప్పు కొడితే నీకేటన్నా కన్ను కొడితే నీకేటన్నా కొట్టాను పళ్ళు రాజాయ్ నా షర్టు తిన్ని అమ్మ తినమ్మ. నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. అమ్మ తినమ్మ బ్యాగ్. ఇది ఊరెళ్తుందా టూర్ వెళ్తుందా, లేక ధీరజ్ గారు చెప్పింది నిజం అవుతుందా చూద్దాం. హాయ్, నేనేం పట్టించుకోలేదంటే కూర్చుందాం. హాయ్, మళ్ళీ అదే రెస్పాన్స్. ఇది నమ్మ జీవితం. పొద్దున్నే వచ్చే పేపర్లు, రోడ్లు వచ్చే స్వీపర్లు. వీళ్ళకి ఈ టైంలో ఓకే, కానీ మీకేం పనండి ఈ టైంలో? ఏం లేదు. అది కాదండి, మీరేమో హోమ్లీగా ఉన్నారు, పైగా ఈ టైంలో లోన్లీగా ఉన్నారు. ఏదైనా హెల్ప్ చేద్దామని. వెళ్ళిపోతున్నాను. కనబడే విషయాలు కాదండి, అర్థమయ్యే విషయాలు చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారు? లేదు, మా ఫ్రెండ్ కోసం వెయిటింగ్. ఇద్దరం కలిసి వెళ్ళిపోదామని. బాగుందండి, మీ ఫ్రెండ్ కూడా బాగా ధైర్యం ఈ టైంలో వస్తుందంటే. వస్తుంది కాదు, వస్తాడు. ష్, మెల్లగా. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యాక అంబులెన్స్ సైరన్ లేకుండా ఎలా వస్తుందండి? సర్లేండి, లవ్ అయినా లేచిపోయినా ముందు అబ్బాయి ఉంటాడు, వాడు వెనకాల అమ్మాయి ఉంటుంది. మీరేంటి ఒక్కరే ఉన్నారు? ఏదో రాలేదా? వాడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, ఆ నమ్మకం నాకుంది. సర్లేండి, అబ్బాయి చేతిలో మోసపోవాలంటే అమ్మాయికి మాత్రం నమ్మకం ఉందండి. నేను ఇక్కడే ఉంటా, మీ హీరో రాకపోతే మేము ఇంట్లో దింపుతా. థ్యాంక్స్, మీకు అవసరం రాదులేండి. వాడు వస్తాడు, రోజు ఇక్కడే సిగరెట్ కాలుస్తాడు. ఇక్కడ ఆడవాళ్ళందరూ వెనకాల గుడికి వెళ్తారు, అంకులందరూ పక్కన కేఫ్కి వెళ్తారు. సిగరెట్ తాగడానికి నేను తప్ప ఇంకెవరు వస్తారు? ఎదవా, ఒక అబ్బాయి చూస్తున్నాడంటే నలుగురికి తెలుస్తుంది, ప్రేమిస్తున్నాడంటే 10 మందికి తెలుస్తుంది. కానీ ఒక అమ్మాయి చూస్తుంది, ఇష్టపడుతుంది అంటే దాని ఒక్కదానికే తెలుస్తుంది. నీకోసం నేను వచ్చి నన్ను తీసుకెళ్తావని కూర్చునుంటే ఇంకేం వెయిట్ చేస్తున్నావురా? ఐ లవ్ యూ రా. నువ్వు నన్ను ఫాలో అయిన ప్రతిసారి నేను నీ గురించి ఆలోచించేదాన్ని. ఏంటిడు టెన్షన్ పడుతున్నాడు? కొంపతీసి ప్రపోజ్ చేస్తాడా? ఎప్పుడు చేశాడనిలే. అవును, నా వన్ సైడ్ లవ్ స్టోరీకి సడన్గా ఇంత వండర్ఫుల్ కలరింగ్ ఇచ్చావేంటి? అమ్మ ఈ లోకంలో లేదు, పిన్నికి నేను ఇష్టం లేదు, నాన్నకి నన్ను పట్టించుకోవడం తెలీదు. ఈ ముగ్గురు ప్రేమ నీలో కనిపించింది, అందుకనే వచ్చేసా. నీకు బాగా ధైర్యం ఎక్కువే. నీకు ప్రేమ ఉంది కానీ చెప్పే ధైర్యం లేదు, నాకు ఇష్టం ఉంది కానీ ఆగే ఓపిక లేదు, అందుకే వచ్చేసా. రాసి పెట్టుంటే కొన్ని మనం వద్దనుకున్నా మన దగ్గరికి వస్తాయి. పద. అవును, ఇలా వచ్చేసావు, ఇంట్లో ఏం ప్రాబ్లం లేదా? చెప్పాను కదా నన్ను ఇంట్లో ఎవరు పట్టించుకోరని. సరే, ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం. చేసుకోవచ్చా? తెగిద్ది. ఇవన్నీ తర్వాత. అవును, నీతో పాటు మీ ఫ్రెండ్ ఉండాలి కదా, ఎక్కడ? కరెక్ట్గా వచ్చేసావు, ఈ టైంలో వాడే కరెక్ట్. నాకంటూ ఇంకెవరు లేరు, వాడు తప్ప. పద, వాడి దగ్గరికి వెళ్దాం, ఏదో సలహా ఇస్తాడు.